హైదరాబాద్లో అర్ధరాత్రి కారు బీభత్సం కొనసాగింది. నాంపల్లిలోని రెడ్ హిల్స్ నీలోఫర్ కేప్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యమత్తులో కారు నడిపాడు డ్రైవర్. రోడ్డు పక్కన నిలబడ్డ వారిపైకి దూసుకెళ్లింది కారు. పలువురు పాదాచారులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ను స్థానికులు అదుపులోకి తీసుకుని చితకబాదారు. డ్రైవర్ను నాంపల్లి పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నాంపల్లిలోని రెడ్ హిల్స్లో ఒక్కసారిగా మధ్యమత్తులో ఉన్నటువంటి డ్రైవర్ కారు నడుపుతూ రోడ్డు పక్కన నిలబడి వారిపై దూసుకెళ్లింది కారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. నాంపల్లిలోని రెడ్ హిల్స్ నీలోఫర్ కేఫ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా స్థానికులు డ్రైవర్ను చితకబాదారు. నాంపల్లి రెడ్ హిల్స్లోని నీలోఫర్ కేఫ్ వద్ద ఓ కారు బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. మధ్యమత్తులో కారు డ్రైవర్ రోడ్డు పక్కన నిలబడ్డ వారిపై కారు స్పీడ్గా పోనించాడు. ర్యాష్ డ్రైవింగ్తో రోడ్డు పక్కన నిలబడ్డవారు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ వ్యక్తిని పట్టుకొని చితకబాదిన ఘటన నాంపల్లి నీలోఫర్ కేఫ్ వద్ద చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్లో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మొన్న పంజాగుట్ట, మాదాపూర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి, ఇలా వరుసగా ఇప్పుడు తాజాగా నీలోఫర్ కేఫ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తిని చితకబాదారు స్థానికులు. పోలీసులకు కూడా అప్పచెప్పారు. మధ్యమత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు ఆ రోడ్డు పక్కన నిలబడ్డ వారిపై కారు దూసుకెళ్లడంతో ఒక్కసారిగా తీవ్రంగా గాయపడ్డారు కొంతమంది. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. భారీగా జనాలు చేరుకొని ఆ డ్రైవర్ను చితకబాదిన ఘటన నాంపల్లిలో చోటు చేసుకుంది. మామూలుగా కాదు, డ్రైవర్ను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఇక పోలీసులు వచ్చే వరకు కూడా ఈ తతంగం కొనసాగింది. పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారు దృశ్యాలు కూడా చూడొచ్చు. కారు డ్యామేజ్ అయింది. మధ్యమత్తులో ర్యాష్ డ్రైవింగ్, రోడ్డుపైకి ఎక్కి ఎదురుగా ఏది కనబడితే దాన్ని ఢీ కొట్టుకుంటూ వెళ్తున్న క్రమం అక్కడ చోటు చేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహ విషయాలకు గురయ్యారు. ఆ వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి రావడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన నాంపల్లి నీలోఫర్ కేఫ్ వద్ద చోటు చేసుకుంది. ఎస్, దేవిక జాయిన్ అయ్యారు. దేవిక, నీలోఫర్ కేఫ్ వద్ద ఓ వ్యక్తి ఫుల్గా తాగి పాదాచారులపైకి కారును ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో కొంతమంది గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది ఘటన? నాంపల్లి నీలోఫర్ కేఫ్ దగ్గర అర్ధరాత్రి బీభత్సం చోటు చేసుకుంది. ఒక కారు అంటే ఇప్పుడు మనం గతంలో కూడా చూస్తున్నాం, అర్ధరాత్రి పూట డ్రంక్ అంటే తప్ప తాగి డ్రైవ్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలను పోగొట్టిన సిచ్యువేషన్స్ కూడా చాలా మంది చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతానికి మాత్రం నాంపల్లిలో దారుణ ఘటన అయితే చోటు చేస్తుంది. నాంపల్లి నీలోఫర్ దగ్గర అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. తప్ప తాగి ఒక వ్యక్తి కారుని అదుపు చేయలేక నలుగురి మీదకి ఎక్కించిన, అంటే నలుగురికి గాయాలు పాలు చేసిన విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అతను ఎవరైతే ఉన్నారో అతను స్పీడ్ గా వస్తున్న సమయంలో తాగి ఉన్నాడు కాబట్టి స్పీడ్ లిమిట్ కూడా అసలు తగ్గించలేని పరిస్థితి అని చెప్పచ్చు. తాగి ఉండటంతో స్పీడ్ గా వెళ్తున్న తరుణంలో ఎవరు అడ్డు వస్తున్నారు, ఎవరు ఉన్నారు, అసలు అక్కడ ఎటు పడితే అటు పోనిచ్చుకుంటూ కూడా కొంతమందికి గాయాలు చేయడం జరిగింది. అలాగే కొంతమంది ఆ కారు ఆపే ప్రయత్నం చేసి అతనికి ఎవరైతే లోపల ఆ వ్యక్తి డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తున్నాడో అతన్ని బయటికి లాగి దేహశుద్ధి కూడా చేసినట్టుగా మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. చూడొచ్చు అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది కూడా. ఎవరికైతే గాయాలు అయ్యాయో వాళ్ళకి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు అక్కడ చికిత్స పొందుతున్నారు. అదే విధంగా ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుందో, ఈ కారు బీభత్సం సృష్టించిందో, అప్పుడే పోలీసులకు కూడా అక్కడ ఉన్న స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసులు అక్కడికి రావడంతో ఆ గొడవ మొత్తం కూడా సద్దుమణిగిందని చెప్పొచ్చు. అదే విధంగా చూడొచ్చు ఆ కారు ముందు భాగం కూడా మొత్తం ఏ విధంగా నుజ్జునుజ్జైందనేది మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. దాన్ని బట్టి మనకి తెలుస్తా ఉంది అతను ఎంత స్పీడ్ లో వెళ్ళాడు, అసలు స్పీడ్ లిమిట్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు కూడా అంటే ప్రజలు ఉన్న చోట నెమ్మదిగా వెళ్ళండి, స్పీడ్ లిమిట్
40లో పెట్టుకోండి, 40లోనే వెళ్ళండి అని చెప్పినప్పటికీ కూడా మరి ఈ విధంగా రాత్రి సమయంలోనే ఎక్కువగా తాగి, అదే విధంగా రాత్రి సమయంలో జనాలు ఎవరు ఉండరు కాబట్టి రోడ్డు మీద నేను స్పీడ్ లో వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు డ్రంక్ చేసి మరి ఈ విధంగా వెళ్ళడంతో ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని కూడా పోలీసులు ఎంతగా చెప్పినప్పటికీ కూడా వీళ్ళని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే నలుగురికి గాయాలయ్యాయో వాళ్ళని దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ కి తరలించడం జరిగింది. వాళ్ళకి అక్కడ చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఆ డ్రంక్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. అతను అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు. అలాగే అతన్ని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంతగానో వారిని మొరపెట్టుకోవడం జరుగుతుంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. మొన్న పంజాగుట్టలో ఏకంగా ట్రాఫిక్ హోంగార్డ్ను ఇడ్చుకెళ్ళాడు. రోడ్ నంబర్ 14లో క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఓ బెంచ్ కారు ఢీకొట్టి వెళ్ళిపోయింది. మాదాపూర్లో మెట్రో పైలర్ను ఢీకొట్టారు. ఇదంతా కూడా ఫుల్గా తాగి, మద్యం తాగి, ఇవన్నీ కూడా గత వారం 10 రోజుల్లో జరిగిన ఘటనలు. నేను మీకు చెప్పే ఘటనలన్నీ కూడా తాజాగా నాంపల్లి రెడ్ హిల్స్లో నీలోఫర్ కేఫ్ దగ్గర మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ రోడ్డు పక్కన నిలబడ్డ వారిపై దూసుకెళ్లాడు. పాదాచారులకు తీవ్ర గాయాలయ్యాయి. 1 కాదు 2 కాదు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నాంపల్లి, పంజాగుట్ట, ఇలా ఇవన్నీ కేవలం మన దృష్టికి వచ్చిన ఘటనలు మాత్రమే. ఇవే కాదు, నగర వ్యాప్తంగా ఇవే ఘటనలు, ఇలాంటి ఘటనలు చాలా కామన్గా మారిపోయాయి. మద్యం మత్తులో తాగిన మందుబాబులు ఇష్టారాజ్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ సాధారణ జనంపైకి దూసుకెళ్తున్న ఘటనలు ఇటీవల తరచుగా చోటు చేసుకుంటున్నాయి. మరి ఎన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నా వీళ్ళని అదుపు చేయని పరిస్థితి. పాదాచారులపైకి దూసుకెళ్లడంతో తాజాగా నీలోఫర్ కేఫ్ వద్ద కొద్దిమంది గాయాలయ్యాయి. దీంతో స్థానికులు అతన్ని పట్టుకొని చితకబాదారు. నాంపల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఇప్పటికైనా ఇలాంటి వారిపై దృష్టి కేంద్రీకరించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠినమైన నిబంధనలు అమలు చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.